అందరికీ ప్రైజ్ గల కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన ద్వారా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకోవచ్చామని నీ పాదముల చెంత చేరుటకు నీవు మాకు ఇచ్చిన చక్కని సమయమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అలాగనే నా తండ్రి, ఇదిగో ఈ యొక్క దినాన నాయన ఎందరైతే ఈ పాదముల చెంత చేరి వాక్యం వినుటకు ఆసక్తి కలిగి ఉన్నారో వారందరినీ దర్శించమని అడుగుచున్నాను. ఈ దినాన నీ లేఖనముల ద్వారా సూటిగాను తేటగాను నీ వారితో మాట్లాడి ఇదిగో ఇక్కడ నీ నామం ఆది నుంచి అంతం వరకు అధ్యక్షత వహించమని అడుగుచు మా రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, నీ విశ్వాసమే నీ విజయానికి కారణం. రండి, ఈ దినాన వాక్యము ద్వారా మనము కొన్ని లేఖనములను తెలుసుకుందాము. హెబ్రీయులకు 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుగు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను గదా. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుచున్నది. విశ్వాసము లేకుండా దేవుని యొద్దకు చేరటం అనేది అసాధ్యమైనటువంటి కారణం. ఆయన యొద్దకు వచ్చేటువంటి వాడు ఆయన ఉన్నాడని, నేను అడిగిన దానిని ఆయన నాకు అనుగ్రహిస్తాడని నమ్మేటువంటి వాడై ఉండాలి. ప్రపంచంలో ఈరోజు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరూ విజయాన్ని కోరుకుంటారు. చదువులో విజయం కోరుకుంటారు, ఉద్యోగంలో విజయాన్ని కోరుకుంటారు, మరికొందరు తమ కుటుంబ జీవితం విధానంలో కూడా విజయమును కోరుకునేటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ దేవుని వాక్యము చెప్పుచూ ఉన్నది, దేవుని దృష్టిలో నిజమైన విజయానికి రహస్యము నీ విశ్వాసమే. చూడండి, మన దగ్గర ధనం ఉండవచ్చు, జ్ఞానం ఉండవచ్చు, ప్రతిభ ఉండవచ్చు, కానీ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలమైనట అసాధ్యం. ఈ హెబ్రీయులకు 11వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు అక్కడ విశ్వాస వీరుల యొక్క జాబితా గురించి రాయబడి ఉంటది. అందుకనే ప్రత్యేకముగా ఈ 11వ అధ్యాయానికి విశ్వాస వీరుల పట్టిక అని పేరు కూడా ఉన్నది. రండి, మరొక వాక్యాన్ని మనము చదువుకుందాము. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ లేఖనములు తెలియజేయచ్చు ఉన్నవి. నమ్ముట నీ వలనైతే సమస్తము కూడా నీకు సాధ్యమే. ఇది నాన్న నీలోనే నమ్మకం లేకపోతే, నీలోనే ఆ విశ్వాసం లేకపోతే నువ్వు చేయు ఏ పని అయినా కూడా అది వ్యర్థమే. ఇది నాన్న నీ జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా ఉండవచ్చు, ఆ సమస్యను జయించడానికి నీ వద్ద దేవుడు లేకపోతే నువ్వు దానిని జయించలేవు. ఆ సమస్యను జయించడానికి ఈ దినాన నీవు అనుకోవాలి, నా ఎదుట ఎంత పెద్ద సమస్య ఉన్నా దానికంటే నేను నమ్ముకున్నవాడు గొప్పవాడు అని ఈ దినాన నీవు విశ్వసించగలిగితే, నమ్మగలిగితే ఎంత మంచిది. ఈరోజు నీవు కలిగి ఉన్న విశ్వాసము సహనాన్ని కూడా కలిగిస్తుంది. రండి, మరొక వాక్యాన్ని మనం చదువుకుందాము. యాకోబు 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని మనం చూసినప్పుడు లేఖనమును మనం తెలియచేయుచున్నది. నీ విశ్వాసంలో నీవు ఉన్నప్పుడు నీకు కలిగేటువంటి పరీక్ష నీకు ఓర్పుని, సహనాన్ని కలిగించాలి. ఉదాహరణకు మనము పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూసుకునేటప్పుడు
అబ్రహాముకు ఎన్ని సంవత్సరములకి ఆయన వాగ్దానం చేసినటువంటి సంతానాన్ని అనుగ్రహించినటువంటి వాడై ఉన్నాడు. ఆ వాగ్దానం కోసము అబ్రహాము ఎన్నో సంవత్సరాలు ఎదురు చూచాడు. ఆయన ఎదురు చూచటంలో ఆయన ఇక్కడ 2 విషయాలను నేర్చుకున్నాడు. మొదటిగా ఓర్పు కలిగి ఉండాలి, రెండవదిగా సహనము కలిగి ఉండాలి. నేను అనుకున్నట్టు నాకు జరిగిపోవాలి అంటే ఇది నానా కుదరదు. కుటుంబాలలో మనం చూస్తుంటాం, బిడ్డలు తల్లిదండ్రులను ఇదిగో నాకు రేపటి దినమునకల్లా ఆ బైక్ కావాలి, ఆ బట్టలు కావాలి అని అనేలేకి తల్లిదండ్రులు ఎంతో సతమత పడతారు. ఎలా తీసివ్వాలి, ఎలా కొనివ్వాలి అని. ఇది నాన్న నీ జీవితంలో ఓర్పు సహనము అనేది లేకపోతే నీ విశ్వాసము కూడా వ్యర్థమే. అందుకని ఇక్కడ లేఖనములు సెలవిచ్చినది, ఆ పరీక్షలో నీవు ఓర్పును సహనమును కలిగి ఉన్నప్పుడు నీకు శ్రమ వచ్చినా శోధన వచ్చినా అది నీకు మహా ఆనందమని ఎంచుకునేటువంటి వ్యక్తివై ఉండాలంట. హల్లెలూయా. ఎందుకంటే ఆ పరీక్ష నీకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించేటువంటిది అయి ఉన్నది. అందును బట్టి నీవు ఆ పరీక్షను శ్రమను ఒక ఆనందంగా స్వీకరించేటువంటి వ్యక్తివై ఉండాలి. మరలా మన విశ్వాసాన్ని మనం చూచినప్పుడు ఆ విశ్వాసం అన్నది మనకు విజయాన్ని కూడా అనుగ్రహిస్తుంది. రండి మరొక వాక్యాన్ని మనము చదువుకుందాము. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టువారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని మనం చూచినప్పుడు లేఖనములు తెలియజేయచ్చు ఉన్నది. ఈ లోకములో నీకు శత్రు భయం ఉంటుంది, నిరాశ, అనుమానం, వీటన్నిటి ద్వారా శత్రువు నిన్ను ఓడించాలి అని అనుకుంటాడు. కానీ దేవుని విశ్వాసంలో నిలబడినటువంటి వ్యక్తిని శత్రువు ఓడించనే లేడు. ఎందుకని అంటే ఆ వ్యక్తి దేవుని వాగ్దానాలను దేవుని వాక్యమును పట్టుకొని విశ్వాసంతో నిలవబడి ఉన్నాడు. కనుక శత్రువైన సాతాను అపవాది ఆ వ్యక్తి జోలికి రాలేడు. చివరిగా దేవుని సంగమా, ఈరోజు దేవుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుచూ ఉన్నాడు. నీ పరిస్థితులను నమ్ముతున్నావా లేక నన్ను నమ్ముతూ ఉన్నావా? విశ్వాసం అంటే శ్రమలు లేకుండా ఉన్నప్పుడు కలిగి ఉండటం కాదు. విశ్వాసం అంటే సమస్యల మధ్యలో కూడా ఆయన నా తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు అన్న నమ్మకము కలిగి జీవించటం, ధైర్యముగా ఉండటం. అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన విజయాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.